హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి రసం రెసిపీతో అయితే వచ్చానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే నేను ఈ రసం అన్నది ప్రెగ్నెన్సీ టైంలో అయితే బాగా ఇష్టపడి చాలా ఇష్టంగా అయితే ఈ రసం అయితే చేసుకుని తినేదాన్ని. ఆ టైంలో నాకు వాంతులు అవడం, అలాగే ఏమీ తినబుద్ధి కావడం, అలాంటి టైంలో ఈ రసం అనేది నాకు చాలా హెల్ప్ చేసేదన్నమాట. కొంచెం తినాల్సిన అన్నాన్ని ఇంకొంచెంగా మరింత రెట్టింపు చేస్తూ ఈ రసం చేసుకుని అయితే తినేదాన్ని. అలాగే నోటికి ఏమీ తినబుద్ధి అవ్వనప్పుడు, అలాగే జ్వరం ఏమైనా వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో ఈ రసం అన్నది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా, అలాగే అసలు మాటల్లో చెప్పలేను నేనైతే. ఈ రసం చేసుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉన్నదైతే. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చిన్నగా టమోటా ముక్కలను అయితే చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే మసాలా అనమాట. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనే వెల్లుల్లిపాయలు, అలాగే 4 లేదా 5 మిరియాలు, నెక్స్ట్ అయితే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనం ఎందులో అయితే మనం రసం చేసుకుందాం అనుకుంటున్నామో అందులోనే టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, అలాగే పసుపు, ఉప్పు, మనం ఇందాక చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలాను కూడా వేసేసుకొని కొంచెం మన టేస్ట్కి తగినంతగా వేసేసుకోవాలన్నమాట. ఇవి క్వాంటిటీ అంటూ మనకేం లేదు, ఎందుకంటే మనం రసం ఎక్కువ చేసుకోవచ్చు, అలాగని తక్కువ చేసుకోవచ్చు కదా. అందుకే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంత అయితే నేను తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 లేదా 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు రసం టేస్ట్. అండ్ అలానే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్లోనే మనం రసం అంతా కలిపేసుకున్నాం కదా, పిప్పి వద్దు అనుకున్న వాళ్ళైతే తీసేసుకోవచ్చు, అంటే వడకట్టేసుకోండి. అప్పుడైతే రసం అవి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవి రాకుండా ఉంటాయి. తాలింపు వేయకముందే తీసేసుకోండి. నేనైతే అలా ఏం అవసరం లేదు. నేను పిప్పి ఉంటేనే, అంటే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తగులుతూ ఉంటేనే ఇష్టం అనమాట నాకు. కొంతమంది ఉంటారు కదా, అంటే మా హస్బెండ్ కూడా అలాగే తినడు అనమాట. అలాంటివి ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకున్నాను కాబట్టి అన్నీ ఉంచేసుకున్నాను అనమాట. అందులో టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు అవి ఉంచుకున్నాను కదా. మీకు వద్దు అనుకుంటే వాటిని వాటికి వడకట్టేసుకుంటే స్ట్రైనర్లో వేసి సరిపోతుంది. అలాగే రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మమ్మీస్కి కానీ, మీ అక్కకి కానీ, లేదంటే ఈ రెసిపీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చాలా తక్కువ టైంలో చేసుకునే రసం అండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను లాంగ్ వీడియోగా పెట్టాను కాబట్టి మీకు చాలా లాంగ్గా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. అలాగే నాకు కొంచెం కెమెరా అంటే కొంచెం సిగ్గు నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.